తెలుగు జెనిక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఎంత మంచి చేసినా చెడు జరుగుతుంది. నిజంగా ఎందుకు? మనిషిగా మనం సాధ్యమైనంత వరకు మంచిగా ఉండాలని, ఇతరులకు సహాయం చేయాలని ప్రయత్నిస్తాం. కానీ ఎంత మంచి చేసినా ఒక్కోసారి దాని ఫలితం మనకు చెడ్డదిగానే కనిపిస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి? ఒకరికి సహాయం చేసినప్పుడు తిరిగి కృతజ్ఞతలు బదులు అపార్థాలు వచ్చే సందర్భాలు చూసుంటాం. అంత ఎందుకు చేశావు అని మాట్లాడేవారు కూడా ఉంటారు. ఇది చూసి కొందరు ఇలా అనుకుంటారు, ఈనాటికి మంచి చేస్తే నష్టం వస్తుంది, ఎందుకు అవసరం? కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ప్రపంచం మనం మంచిని వెంటనే గుర్తించకపోవచ్చు, కానీ మన మనస్సు మాత్రం తెలుసుకుంటుంది. మనం మంచిగా ఉన్నామంటే మనకి ఆ అంతరాత్మ శాంతిగా ఉంటుంది. కర్మ అనేది ఒక నిజం. మనం వేసిన మంచితనం విత్తనాలు ఒకరోజు తప్పకుండా పండుతాయి. కానీ అది మనం ఆశించే విధంగా కాకపోవచ్చు, కానీ మన జీవితానికి అనుగుణంగా జరుగుతుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మంచి చెడుకి మధ్య జరిగే యుద్ధం అనేది మన బాహ్య ప్రపంచంలో కాదు, మనలో జరుగుతుంది. మనం ఎంత మంచి చేసినా, ప్రపంచం ఎలా స్పందించినా మనం మన విలువలు కోల్పోకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆలోచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వ్యక్తులతో చెడు విషయాలు జరుగుతాయి. తద్వారా ప్రకృతి వారి బలాన్ని మరియు విశ్వాసాన్ని పరీక్షించగలదు. తద్వారా మంచికి మద్దతు ఇవ్వడానికి బాధలతో చెడుగా మారే మంచి వ్యక్తులు ఉన్నారు, మరియు వారితో ఏమి చెడు జరుగుతుంది? కానీ మానవ జీవితంలో ఒకరు ఎదుర్కోవలసిన నిజమైన పరీక్ష ఇది. జీవితంలో చాలా ఎదుర్కొన్న తర్వాత ఒకరు హృదయపూర్వకంగా చెడుగా మారితే ఆ వ్యక్తి మంచిపై వారి విశ్వాసం యొక్క పరీక్షలో విఫలమవుతారు. జీవితంలో మంచి, ధర్మం మరియు నైతిక ప్రవర్తనపై తన విశ్వాసాన్ని చెక్కు చెదరకుండా ఉంచుకునేవాడు రెండు విధాలుగా ఎదుగుతాడు. మంచి వ్యక్తులు తమ జీవితాల్లోని సమస్యలను మరియు చెడులను అధిగమించినప్పుడు వారు తమ తప్పుల నుండి నేర్చుకునే అవకాశం పొంది ఆ అభ్యాసాన్ని జీవితాంతం అన్వయించుకోగలుగుతారు. కాబట్టి వారు ఒకదాని తర్వాత ఒకటి పరీక్షలను ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటే వారు కొత్త పరీక్షలను ఎదుర్కొంటారు. అందుకే వారు ఎక్కువగా బాధపడతారు. కానీ జీవితంలో వారిని ఎదగడానికి మరియు నేర్చుకోవడానికి ఇదే ప్రకృతి మార్గం. మంచి వ్యక్తులు ఈ విధంగా సంతోషంగా ఉండరని దీని అర్థం కాదు, కానీ వారు జీవితం వచ్చే విధానంతో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి మరియు మంచితోనే ఉండాలి. మంచి వ్యక్తులు సమస్యల నుండి నేర్చుకుంటూ మంచితోనే ఉండి మానవత్వంపై విశ్వాసం కలిగి ఉంటే వారు సంతోషంగా ఉండలేరు. వారు జ్ఞానవంతులుగా ఎదుగుతారు మరియు అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉంటారు. మనం చెడ్డ, స్వార్థపరులు మరియు నేరస్తుల గురించి మాట్లాడుకుంటే వారు మొదట్లో చాలా ఆనందాన్ని పొందవచ్చు, కానీ వారు బాధపడతారు మరియు అది వారికి లభించే ఆనందం కంటే చాలా ఎక్కువ. కానీ వారికి మంచి వ్యక్తుల కంటే ఎక్కువ ఉన్న ఒక విషయం ఏమిటంటే విశ్వాసం. వారు ఎప్పుడు మోసం, తారుమారు, తప్పుడు పనులపై విశ్వాసం కోల్పోరు. కానీ మంచి వ్యక్తులు జీవితంలో చాలాసార్లు దేవుడు, మంచితనం, మానవత్వంపై విశ్వాసాన్ని కోల్పోతారు. అందుకే చెడ్డ వ్యక్తులు అభివృద్ధి చెందుతున్నారని వారు భావిస్తారు, కానీ వాస్తవానికి అది జరగదు. రెండవ విషయం ఏమిటంటే చెడ్డవాళ్ళు ఎప్పుడు తమను తాము జాలిపడరు. వాళ్ళకి తెలుసు వాళ్ళ జీవితాల్లో చాలామందికి అన్యాయం చేశామని. కాబట్టి ఎవరైనా వాళ్ళని బాధ పెడితే ఎలా ఉంటుంది? ఈ విధంగా వాళ్ళ బాధపడకుండా ఉంటారు. చెడు జరిగితే ఎలా ఉంటుంది? మనసులో సానుకూలతను దాచుకుంటారు, కానీ తమ ఆలోచనల ప్రతికూల పనులలో పెట్టుబడి పెడతారు. మంచి వాళ్లకు చాలా త్వరగా ఆత్మ జాలి కలుగుతుంది. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకే చెడు ఎందుకు జరుగుతుందో అని. ఈ విధంగా వాళ్ళ మంచి పనులు చేస్తూనే ఉంటారు, కానీ మనస్సులో ప్రతికూలతను దాచుకుంటారు. మనసు చర్యల కంటే శక్తివంతమైనది, కాబట్టి చర్యల నుండి మంచి వ్యక్తులలా ఉండాలి మరియు మనస్సు నుండి చెడ్డవారిలా బలంగా ఉండాలి. మనం దీనిని సాధించినప్పుడు హృదయంలో మంచిగా ఉండటం ద్వారా మంచి జీవితాన్ని పొందడం ప్రారంభిస్తాం. మంచి చేసినా చెడు జరగడానికి చాలా కారణాలున్నాయి. కర్మ సిద్ధాంతం, ప్రకృతి యొక్క నియమాలు మరియు మానవ స్వభావం అనేవి ఈ కారణాలలో కొన్ని. మంచి చేసిన చెడు జరగడానికి కొన్ని కారణాలున్నాయి. అందులో కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. ఈ సిద్ధాంతం ప్రకారం మనం చేసే ప్రతి పనికి ఒక ప్రతిఫలం ఉంటుంది. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు పనులు చేస్తే
చెడు ఫలితాలు వస్తాయి. కానీ గత జన్మల కర్మలు కూడా ప్రస్తుత జన్మలో ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మనం ఎంత మంచి చేసినా చెడు జరగవచ్చు కదా. ప్రకృతి యొక్క నియమాలు, ప్రకృతిలో ప్రతి దానికి ఒక నియమం ఉంటుంది. కొన్నిసార్లు మనం చేసే మంచి పనులు ప్రకృతి యొక్క నియమాలతో విరుద్ధంగా ఉండవచ్చు. ఫలితంగా చెడు కూడా జరుగుతుంది. మానవ స్వభావం, మనం మనుష్యులం కాబట్టి మనలో తప్పులు, లోపాలు ఉంటాయి. మనం మంచి చేయాలని అనుకున్నా కొన్నిసార్లు తప్పులు చేస్తాం. కొన్నిసార్లు మన మంచి మనస్సును ఇతరులు దుర్వినియోగం చేస్తారు. మంచి చేసినా చెడు జరుగుతుందన్న భావనను చాలామంది నమ్ముతారు. కానీ ఇది మన వ్యక్తిగత అనుభవంపై ఆధారపడి ఉంటుంది. మనం మన జీవితంలో ఎదుర్కొనే కష్టాలను ఎలా చూస్తామో, వాటిని ఎలా ఎదుర్కొంటామో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనకేదైనా ఆపద వచ్చినప్పుడు మన పెద్దలు ఏం చెప్తారు? ఏం బాధపడకు బిడ్డ, మంచోళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని. ఆ మాట మనకు ఓదార్పునిస్తుంది. ఏదైనా నష్టపోయినా సరే కాస్త ప్రశాంతత దొరుకుతుంది. ఎవరితోనైనా గొడవ జరిగిందనుకోండి, పైన దేవుడున్నాడు, నిన్ను విడిచిపెట్టడు, నువ్వు చేసిన ఈ పనికి ఫలితం అనుభవిస్తావు, చెడ్డోడికి చెడు జరగక మానదు అని శత్రువును తిట్టిపోస్తాం. అంటే కర్మ సిద్ధాంతం యూనివర్సల్ స్కోర్ను బ్యాలెన్స్ చేస్తుందని, మంచికి మంచి, చెడుకు చెడు బహుమతిగా ఇస్తుందని నమ్మతాం. కానీ నిజంగా ఇలాగ జరుగుతుందా? నువ్వు ఎంత మంచిగున్నా అసలు ఊహించని ట్విస్టులు నీ జీవిత తలుపులు తట్టడం లేదా? చెడు ఎప్పుడూ శిక్ష కాదు. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. చెడు చేస్తే తిరిగి చెడు జరగదు. మంచి చేస్తే రెట్టింపు మంచి అస్సలే రాదు. ఉదాహరణకు అర్జెంటుగా వెళ్ళాల్సిన పని ఉన్నప్పుడు కాఫీ షాపు దగ్గర బిల్లు కట్టకుండా మరిచిపోయి వెళ్ళిపోయావనుకో, ఇది తప్పు కాబట్టి లైఫ్లో చెడు జరుగుతుందనే భయం అవసరం లేదు. మరోవైపు వానలో తడుస్తున్న ఓ ముసలవ్వకు నీ గొడుగు ఇచ్చే సహాయం చేసావనుకుందాం. నువ్వు ఇప్పుడు ఆమెకు హెల్ప్ చేసావు కాబట్టి నీకు మళ్ళీ మంచే కలుగుతుందనే నమ్మకం కూడా ఉండకూడదు. ఎందుకంటే జీవితం అనేది మంచి చెడుల కలయిక. అస్తవ్యస్తంగా, అనూహ్యంగా ఉంటుంది. కష్ట నష్టాలు మీ ప్రయాణంలో భాగం కాబట్టి సవాళ్లతో ముంచెత్తుతుంది. చెడును శిక్షగా భావించి అక్కడే ఉండిపోకుండా దాని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగవలసిందే. ట్రాకింగ్ ఏముండదు. విషయం ఏమిటంటే కర్మ అనేది స్వర్గంలో కూర్చుని మీ మంచి పనులు నిశ్శబ్దంగా ట్రాక్ చేసి ఏదో దైవక శక్తి కాదు. ప్రతి తప్పుకు లెక్కలు వేయబడతాయని అనుకోవడం మూర్ఖత్వమే. విశ్వం మీ స్కోర్ కార్డు గురించి పట్టించుకోదు, అది అనుభవాన్ని పట్టించుకుంటుంది. మంచి వ్యక్తులకు చెడు జరగడం వ్యవస్థలను లోపం కాదు, ఇది నైతిక నియమాలకు మించినది. మంచిగా ఉన్నందుకు బహుమతి పొందడం లేదా చెడుగా ఉన్నందుకు శిక్షించబడటం అనే నమ్మకాలతో సంబంధం లేకుండా జరుగుతుంది. తప్పించుకోవడం అనేదే భ్రమే. మనమందరం విధి మనల్ని నియంత్రిస్తుందని అనుకుంటాం. మనం తగినంత మంచి వారమైతే, తెలివైన వారమైతే, దయగల వారమైతే బహుశా మనం బాధ నుండి తప్పించుకోబడవచ్చనే భ్రమలో ఉంటాం. కానీ అది ఒక ఉచ్చు. జీవితం న్యాయంగా ఉంటే ముందుకు సాగుతుంది, అన్యాయంగా ఉంటే సాగదు అనుకోవడం కూడా తెలివి తక్కువతనం. ఎందుకంటే మంచోళ్ళు, చెడ్డోళ్ళు అందరూ లైఫ్ జర్నీ చేస్తుంటారు. మంచి చెడు అని పిలువబడే స్నేహితులకు హాయి చెప్పేస్తారు. ఇది అసలైన సత్యం. మంచికి మంచి అనే ఆలోచన వదిలేస్తే నేను మంచోడినే కదా, నాకెందుకు ఇలా జరుగుతుంది అనే అంశం గురించి కాకుండా ఎదురైన చెడు నుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నిస్తారు. దాని నుంచి త్వరగా బయటపడతారు. బాధ కాదు, బలం. జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణాలు ఓటమికి సంకేతాలు కాదు, నిజమైన బలాన్ని మేల్కొల్పడానికి ఆహ్వానాలు. బాధ అనేది మరణ శిక్ష కాదు, ఒక ఉత్ప్రేరకం. ఇది మీ పాత్రను సృష్టించే కొలిమి. తమ సారాన్ని కోల్పోకుండా కష్టాలను భరించే వ్యక్తి ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ పైకి లేచి మునుపటి కంటే గొప్పగా మారుతాడు. చెడు విషయాలు మీ దారిలో కనిపించవచ్చు, కానీ అవి మీ జీవితానికి ముగింపు కాకూడదు. మరో మెట్టు ఎదిగేందుకు ప్రారంభంగా ఉండాలి. చెడు చెడ్డవారికి మాత్రమే జరుగుతాయనే ఆలోచన అబద్ధం. మంచి చెడు ఏది జరిగినా వాటి ద్వారా ఎలా రూపాంతరం చెందుతారనేదే ముఖ్యం. పవర్ఫుల్ రియాక్షన్. మనకు మంచి జరుగుతుందా లేక చెడు ఎదురవుతుందా అనే ఆలోచనతో ఉండకుండా గుడ్ ఆర్ బ్యాడ్, ఏ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు, ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవుతారు అనేది ముఖ్యం. ఆ పరిస్థితి మిమ్మల్ని డిఫైన్ చేయగలదు. కర్మ సిద్ధాంతం, యూనివర్సల్ స్కోర్ కార్డ్, న్యాయం, ధర్మం వీటన్నిటిని గురించి ఆలోచించి వాటికి శక్తి ఉందని నమ్మకుండా, విశ్వమే మనకు కావాల్సింది ఇస్తుందనే భరోసాతో సాగకుండా సొంత అర్థాన్ని క్రియేట్ చేసుకోవడం బెటర్.
బాధని ఇంధనంగా మార్చుకొని జీవితంలో దూసుకుపోండి. కర్మ నిజం కాకపోవచ్చు, కానీ ప్రతి విషయంలో స్పందించడానికి, దాన్ని మార్చడానికి, దాని ద్వారా ఎదగడానికి, లక్ష్యాన్ని చేరుకోవడానికి మీలో సామర్థ్యం ఉందని గుర్తించండి. మంచి పనులు చేసేవాడికి సద్గతి కలుగుతుంది. ఇహంలో పరంలో కూడా మంచివాడు శుభాన్ని పొందుతాడు. ఆ అనుభవంతోనే మంచి పనులు చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఎవరికైనా వాళ్ళు చేసుకున్న ప్రారంధం అనుభవించక తప్పదు. కష్టాలు వచ్చినప్పుడు తొందరపాటు లేకుండా, అసహన భావం పొందకుండా ఉండగలగాలి. కష్టాలు వచ్చి దైవ బలం చాలక కాలం చేసిన వాళ్ళు పుణ్యం ఊరకపోదు. భగవంతుడు అతడు బదులు అండగా నిలిచి ఏదో ఒక విధంగా అతడి ఆశ్రితులను రక్షిస్తాడు. పాండవులకు తమ బంధువులు పెదనాయన అపకారం చేసిన కృష్ణుడు రక్షణ అయాచితంగానే లభించింది. దైవం మానుష రూపేణ అనేది ఇదే. ధర్మ మార్గంలో నడిచే వాళ్లకు కష్టాలు ఎదురవుతాయి. అవి ధైర్యంగా ఎదుర్కోవాలి. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది, కానీ ఫలానా వాళ్ళు మంచివాళ్ళు, ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పడం కష్టం. మంచిని కానీ మంచి వాళ్ళను కానీ మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. మంచి జరగడం అంటే కూడా మనకు పూర్తిగా తెలియదు. మానవ కోణంలో ఆలోచిస్తే అన్ని పదార్థ సంబంధమైనవి లేక శరీర సంబంధమైనవి అన్నీ మంచిగానే కనిపిస్తాయి. కానీ దేవుడికి కనిపించాలి. మన మంచి అంటే ఏమి చేయాలి? దేవుని పరంగా ఆలోచిస్తే అన్నీ ఆత్మ సంబంధమైనవి. అవి మన కంటికి కనపడవు, కానీ ఆత్మ కళ్ళకు కనిపిస్తాయి. మనోనేత్రములు లేక స్పిరిచువల్ ఐస్ వెలిగింపబడాలి, లేక జ్ఞానోదయం కావాలి. చెడ్డవాడు కూడా 100 ఏళ్ళు బ్రతుకుతాడు, కానీ దాని తాలూకా పర్యవసానాలు అతడే అనుభవిస్తాడు. కానీ ఎవరికి చెప్పలేడు. మన దృష్టిలో వాడికి అంతా బాగానే జరిగింది అనుకుంటాం, కానీ 100 ఏళ్ళు శిక్ష అనుభవిస్తున్నాడు. కొంతమంది ఆస్తుపాస్తులు ఏమీ ఉండవు, కానీ మంచిని జీవితంలో అనుభవిస్తారు. మనం ఏమి చేస్తే అది తప్పకుండా పొందుకుంటాడు. మంచివాడు కూడా కష్టాలు అనుభవిస్తాడు, కానీ అవి కొంతకాలం మాత్రమే. ఒక్కోసారి మంచివారు త్వరగా చనిపోతారు, ఎందుకంటే దేవుడు వారికి శ్రమ తగ్గించి విశ్రాంతిని ఇస్తాడు. కొంతమంది అందరికీ పెడతారు, దేవుడు కూడా వారికి పెడతాడు. మనం ఏం పాపం చేస్తే ఆ పాపానికి సంబంధించిన శిక్ష మానవుడు భూలోకంలో పొందుతుంటాడు. అంతేకాకుండా చనిపోయిన తర్వాత కూడా శిక్ష అనుభవిస్తుంటాడు. అందుకే దైవాన్వేషణ చేయాలి, సత్యమును గురించి తెలుసుకోవాలి, సత్య దేవుణ్ణి నమ్మాలి. మంచివాడు అన్న సర్టిఫికెట్ కోసము జనాలు తెగ తాపత్రయపడుతూ ఉంటారు. చివరికి బొక్క బోర్లా పడతారు. అయినా కొంతమందికి బుద్ధి రాదు. ఉదాహరణకు చాలా సంవత్సరాల క్రితం ఒక అతను రూమ్మేట్స్తో ఉంటున్నాడు. అతను ఫ్లాట్కి పనుల కోసమని ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ వచ్చి చేరారు. అప్పటిదాకా అంతా బాగానే ఉంది. అతను కొన్ని కారణాల వలన సిటీ మారాల్సి వచ్చింది. ఇంటర్నెట్ కనెక్షన్ పీకించే టైం లేక అట్లాగే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు రూమ్మేట్స్ని మీరు కట్టుకోండి డబ్బులు అని చెప్పి కనెక్షన్ ఉంచేసి వెళ్ళిపోయాడు. సరే అని అడ్డంగా తల ఊపారు. వాళ్ళిద్దరికి ఉద్యోగాలు లేవు, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు. నాకు ఫోన్ చేసి భయ్యా డబ్బులు కట్టు అని సినిమా కష్టాలు చెప్పి బతిమిలాడారు. ఆ తర్వాత ఇస్తాములే అన్నారు. అది 4 నెలలైంది, కడుతూనే ఉన్నాను. నేను లేని చోటు కూడా ఇంటర్నెట్ బిల్లు కట్టాల్సి వచ్చింది. వాళ్ళకి ఉద్యోగం వచ్చాక ఇస్తామన్నారు, ఇంకా అటు నుంచి అటే పోయారు. నేను వెధవనయ్యాను. ఈ మొహమాటానికి నేను పెట్టుకున్న పేరు మంచితనం. అందుకే మంచి వాళ్ళకి ఎప్పుడు కష్టాలే ఉంటాయని నేను అంటాను. ఇప్పుడు నిజం చెప్పన, మంచితనం కాదు, అది నా అసమర్థత. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంచితనం అన్న ముసుగు వేసి కొన్నిసార్లు మనం చలామణి అవుతాం. కొన్ని చోట్ల గట్టిగా మన అభిప్రాయం చెప్పగలిగితే చాలా మేలు జరుగుతుంది. ఇంటర్నెట్ బిల్ చిన్న అమౌంట్ కాబట్టి సరిపోయింది. అదే లక్షలైతే అట్లా లక్షలు కూడా అతి మంచితనానికి వెళ్ళి పోగొట్టుకున్నారు. అలా వాళ్ళు ఉంటారు. జ్ఞానానికి మోక్షం ప్రాప్తిస్తే కర్మయోగికి మోక్షం ప్రాప్తిస్తుంది. గీతలో ఈ 2 మార్గాల్లోనూ కర్మయోగం విశేషమైంది. పని చేయకుండా ఉండటం కన్నా పని చేయడమే మంచిదని, పని చేస్తూనే పని చేయనట్లు ఉండడం ఎలాగన్న దానిని తెలుసుకుందాం. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పని చేస్తూనే పని చేయనట్లు ఉండగలిగిన విశేష లక్షణం పొందగలుగుతాం. మనస్సుకు ఒక స్థితి ఉంది, ప్రశాంతంగా నిశ్చలంగా ఎంతో పనిని చేస్తుంది, కానీ పని చేసిన భావమే ఉండదు. ఆ విధంగా చాలా సౌఖ్యంగా ఉండగలుగుతావు. కర్మను ఆచరించకుండా ఉన్నందువల్ల కర్మను ఆచరించని ఫలితాన్ని పొందడు, ఏ పని ఆరంభించడు. అప్పుడు ఏమీ చేయని ఫలితాన్ని పొందడు. ఏమీ చేయనందువల్ల గొప్పగా పని చేసినా ఫలితం ఏమి రాదు. సిద్ధి ఆధ్యాత్మిక పరిపూర్ణత అకర్మ వల్ల రాదు. ఒక పని మొదలుపెట్టి వదిలివేయడం, ఇంకొకటి అసలు మొదలుపెట్టకుండా ఉండడం, ఏమి మొదలుపెట్టిన కారణంగా ఆత్మలో ఆనందానుభూతులనే ఉన్నాననుకుంటాడు. అది ఎప్పటికీ జరగదు. రోజంతా బాగా కష్టపడి సాయంత్రం ధ్యానం చేయడం వల్ల కానీ ఇతర ఆధ్యాత్మిక పద్ధతులతో కానీ చాలా విశ్రాంతి లభించినట్లుగా ఉంటుంది.
అంతేకాని రోజంతా విశ్రాంతిగా ఉండి చేసిన ధ్యానంలో నీకు ఏమీ గొప్ప మార్పు కనిపించదు. మన నడవడికలో చాలా విధాలైన డంబాచారాలుంటాయి. మనం స్థిరంగా ఉండడం చాలా మంచిదిగా భావిస్తాం. కానీ మనకేమో ఆధ్యాత్మిక అభివృద్ధి అంత ఉన్నతంగా లేని కారణంగా విషయాల పట్ల ఉన్న తీవ్రమైన వాంఛ నశించకపోవడం చేత వాటిని రహస్య విధానాల్లో చేస్తూ తృప్తి పడుతూ ఉంటాం. దీనినే వంచన అంటారు. అంటే మనం యథార్థంగా ప్రవర్తించం. లోపల ఒక వస్తువును కోరుకుంటూ పైకి మాత్రం వద్దు అంటూ రహస్యంగా వాటిని పొందుచూస్తాం. ఈ విషయాల పట్ల ఉన్నతమైన అవగాహన లేక ఈ విధంగా నటిస్తుంటాం. వ్యక్తి తన నిజస్థితిలో ఉన్నప్పుడు నాకు అన్నిటికన్నా విలువైంది లభ్యమైంది, వీటన్నిటిని నేను ఖాతరు చేయనని విషయాలపైన ఆసక్తిని వదిలేవేస్తాడు. గీతలో శ్రీకృష్ణ భగవానుడు వంచకునిగా ఉండవద్దని చెప్పాడు. ఇంద్రియ జ్ఞాన వ్యవస్థను మనస్సుతో అదుపులో పెట్టినవాడు అతను శారీరకంగా తీవ్రమైన కర్మను నిర్వహిస్తున్న ఇంద్రియ వ్యవస్థ మీద పూర్తి అదుపు కలిగి ఉంటాడు. విశిష్టమైన బుద్ధియోగంతో అతను వాటిని నిర్వహిస్తూ ఉంటాడు. ఆ పని కర్మయోగం అవుతుంది. స్వామి వివేకానంద పనిని స్వేచ్ఛగా చేయమని, ఇతరులకు ఏదైనా ఇచ్చినప్పుడే ధారాళంగా ఇవ్వమని చెప్పారు. పిసనారితనంతో ఇవ్వకు, ఇతరులతో కలిసి ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉండు. ఇది కేవలం మానసిక శిక్షణ వల్లనే సాధ్యమవుతుంది. అప్పుడే జీవితంలో అద్భుతమైంది లభ్యమై ఉత్తమోత్తమైన మానవుడు అవుతావు. నీకిచ్చిన పనిని చాలా నైపుణ్యంతో శక్తినంతా వినియోగించి చక్కగా నిర్వహించు. వేరెవరో నిన్ను పర్యవేక్షించవలసిన విధంగా నీవు పని చేయవద్దు. పని చేయకుండా ఉండడం మనకు విధించుకునే బద్ధకం. నీవు హుషారుగా లేనట్లయితే చివరికి నీ శరీరానికి కావలసిన పనిని కూడా నీవు చేసుకోలేవు. శరీర యాత్రకు నిర్వహించవలసిన విధులు ఉన్నాయి. నీవు శరీరంలో జీవించి ఉన్న కారణంగా నీవు శరీరానికి కొంత చేయవలసి ఉన్నావు. నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని చెప్పినా అది కుదరదు. కాబట్టి కర్మ అనేది గట్టిగా చెప్పబడుతుంది. ఏమీ చేయకుండా ఏదో జరుగుతుందని అనుకుంటే ఏ విధమైన అద్భుత కార్యం ఇంద్రజాలంలాగా జరగదు. గొప్ప అద్భుతంగా జరిగేది ఏమిటంటే నీవు వెనుకబడి ఉండటం జరుగుతుంది. ఏదైతే అది జరుగుతుందిలే, మన చేతుల్లో ఏముందే, అంత దైవ నిర్ణయం అంటూ నిర్బలుడిగా నిస్సత్తువుగా మాట్లాడుతుంటాడు. ఆత్మశక్తితో కార్యరంగంలో ఉద్యమించు. కానీ ఈ విధంగా ఏదైతే అది అవుతుంది, అదృష్టం ఉండాలి. ఇటువంటి చేతకాని కబుర్లు కట్టిపెట్టు. ఎంతో కార్యదక్షతతో కష్టించి పని చేసినా కూడా ఒక్కొక్క సమయంలో ఫలించకపోవచ్చు. అట్లయితే ఏమిటి, అయినా నీవు చక్కగా పని చేసావు కదా, అందువల్ల పని చేస్తూనే ఉండు. అంతేకాని అంత పని చేసినా ఏం ప్రయోజనం ఉంది, అంతా నష్టమే అయిందని కృంగిపోయి పని విరమించి కూర్చోవద్దు. జీవితం ఏమీ చేయకుండా జరగదని విశదంగా చెప్పింది. సృష్టిలో నీలో కూడా అవిరామంగా కర్మ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వీటి రెండింటికి సరిపోయే విధంగా నిన్ను నీవు శృతి చేసుకో. వేదాంతంలో శక్తి అని అంటాం. శక్తి ఎల్లప్పుడూ ఆట ఆడుతూనే ఉంటుంది. సృష్టిలో జరిగేది అంతా శక్తి ఆటే. నీవు అందులో నిమగ్నమై ఉన్నావు. అర్పిత భావంతో చేసిన కర్మ వల్ల బంధం కలగదు. నీ కర్మలను యజ్ఞంలో అర్పిత భావంతో చెయ్యి. ఆ విధంగా చేసినప్పుడు అది యజ్ఞం అవుతుంది. అర్పించడం అనేది అన్ని మత సాంప్రదాయాలలో ఆచారాల్లో ఉంది. నీకున్నది కొంత దైవానికి అర్పించగా మిగిలింది నీది అవుతుంది. అది యజ్ఞం అన్నదాన్ని ముఖ్య భావం. ముందు దైవానికి అర్పించు, తర్వాత మిగిలింది తీసుకో. దానినే ప్రసాదం అంటాం. భారతంలోనూ మనుశాస్త్రంలోనూ నీ వరకే నీవు తిన్నప్పుడు బంధం ఏర్పడుతుంది. అలా కాకుండా ఇతరుల కొరకు శ్రమించి తర్వాత భుజించేది పవిత్రమవుతుందని చెప్పబడింది. మనం తప్పనిసరిగా సమాజానికి, ప్రకృతికి చేయవలసిన కర్మ ఉంది. వాటితో నీవు ముడిపడి ఉన్నావు. ఈ ముడిపడి ఉన్న భావనే యజ్ఞం అన్న భావనగా ఉంది. యజ్ఞం అనే పదాన్ని నీతి నియమావళి అన్న అర్థంగా తీసుకోవాలి. స్వార్థపరుడు ఎల్లవేళలా తన కొరకే పని చేసుకుంటాడు. అది ఖచ్చితంగా బంధమే. దానితో అతని జీవితం సంకుచితమవుతుంది. అతను విశాలంగా అర్థం చేసుకోలేడు. ప్రేమ, దయ, అవగాహన అతనికి రావు. యజ్ఞభావం లేనిదంతా బంధమే అవుతుంది. కాబట్టి ఆ అర్థంతో కర్మ నిర్వహించు. నీవు అప్పుడు బంధంలో చిక్కుకోబడవు. పరాజితుల లక్షణాలు ఇవి. ఆరంభ శూరత్వం. ఉత్సాహంతో పని మొదలు పెడతారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆసక్తి కోల్పోతారు. తక్షణ ఫలితాలను ఆశించడం, వెనువెంటనే ఫలితాలు రావాలని కోరుకుంటారు. అది ఎలాగో జరగదు కాబట్టి నిరాశకు లోనవుతారు. అన్నీ తెలుసనే భ్రమ. దీనివల్ల వైఫల్యాల నుంచి నేర్చుకోరు. అడ్డంకులకు భయపడటం, ఎదురు దెబ్బ తగలగానే చేతులెత్తేస్తారు. విజయం సాధించే వరకు ప్రయత్నాలు ఆపకూడదన్న సంకల్పం ఉండదు. మీ ముందు రెండే ఐచ్ఛికాలు ఉన్నాయి.
మీరు కోరుకున్న లక్ష్యం కోసం శాయశక్తుల కృషి చేయడమా, లేక భయంతోనో సమయం లేదనో ఇంకేవో సాకులు చెప్పి తప్పించుకొని కొన్నాళ్ళు తర్వాత పశ్చాత్తాపడటమా? ప్రయత్నిస్తే మీకు విజయం దక్కవచ్చు, లేదా ప్రయత్నం చేసినా సంతృప్తి అయినా మిగులుతుంది. కానీ ప్రయత్నమే చేయకపోతే ఆ బాధ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ 1% పైన దృష్టి పెట్టండి. మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారో అందుకు ఏం చేయాలో తెలుసుకోవడమే అత్యంత కీలకం. ఏ విషయాలకు మాత్రమే విలువ ఇవ్వాలో తెలుసుకుని చెదరని ఏకాగ్రతతో కూడిన జీవితాన్ని గడపడానికి అది అత్యవసరం. మీరు ఆందోళన చెందే 99% విషయాలు మీ జీవితానికి ఏ మాత్రం ఉపయోగపడేవి కావని తెలుసుకోండి. మిగిలిన ఆ 1% పైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి. ఆచరణాత్మక దృష్టి ఉంటేనే ఉపయోగం. ఓ అంశానికి సంబంధించి మీరెంత బాగా సిద్ధమయ్యారన్నది కాదు, దాన్ని ఎంత బాగా అమలు చేశారన్నదాన్ని బట్టే మీ ఫలితం ఆధారపడి ఉంటుంది. విషయ సేకరణ ద్వారా జ్ఞానాన్ని సంపాదించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. నిత్య జీవితంలో దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసినప్పుడే మీ భవిష్యత్తు మారుతుంది. అందుకే ఏ విషయాన్నైనా ఆచరణాత్మక దృష్టితో నేర్చుకోండి. మన పరిమితులన్నీ మనం విధించుకున్నవే. మన సామర్థ్యాలకు సంబంధించిన పరిమితులన్నీ మనం స్వయంగా విధించుకున్నవే. భయాలు, సామాజిక ఒత్తిడి, వృత్తిపరంగా ఎదురయ్యే వివక్ష, ఇలా వివిధ రూపాల్లో మనం పెట్టుకున్న పరిమితులను బద్దలు కొడితేనే మనలోని శక్తి అనంతమని తెలుస్తుంది. ఆత్మస్థైర్యం, జీవితంపై స్పష్టత, దృఢ నిశ్చయంతో మనం వేసే ప్రతి అడుగు మన స్థాయిని విస్తృతం చేస్తుంది. పరిస్థితులను నిందిస్తూ కూర్చోకండి. సమస్య వచ్చిన తర్వాత ఆందోళన చెందడం కాదు, అలాంటి పరిస్థితి రాకుండా నివారించడానికి జాగ్రత్తలు తీసుకోండి. ఫిర్యాదు చేయడం కాదు, సమస్యను పరిష్కరించే మార్గాల కోసం అన్వేషించండి. పరిస్థితులను నిందించడం సులువు, కానీ వాటిని చక్కదిద్దుకోవడమే కష్టం. అందుకు వివేకం కావాలి. మీరు ఎన్ని పాఠాలు నేర్చుకున్నారు, మీరు ఎన్ని పుస్తకాలు చదివారన్నది కాదు, వాటి నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకున్నారన్నదే ముఖ్యం. మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది కాదు, ఎంత పొదుపు చేస్తున్నారన్నదే కీలకం. మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారన్నది కాదు, మీ కష్ట సుఖాల్లో అండగా నిలిచేవారు ఎందరున్నారన్నదే ప్రధానం. మీ జీవితపు విలువను పెంచే విషయాలపైన దృష్టి పెట్టండి. చర్చలు జ్ఞానాన్ని పెంచేలా ఉండాలి. ముఖాముఖిగా లేదా సామాజిక మాధ్యమాల్లో చేసే చర్చలు మన జ్ఞానాన్ని పెంపొందించేలా ఉండాలి. మన వాదనే సరైందని నిరూపించుకోవాలనే మూర్ఖత్వంతో ఉంటే సంబంధాలు దెబ్బతినడం తప్ప ఎలాంటి ప్రయోజనము ఉండదు. అందుకే అలాంటి సంభాషణలకు దూరంగా ఉండాలి. మన అభిప్రాయాలను పంచుకుంటేనే ఎదుటి వారి నుంచి మనకు తెలియని విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలి. విజేతలకు ప్రత్యేక లక్షణాలు ఉండవు. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ఎవరిలోనూ ఉండని ప్రత్యేక లక్షణాలేవో మీలో ఉండాల్సిన అవసరం లేదు. స్థిరత్వం, దృఢ సంకల్పం, చిత్తశుద్ధి మీలో ఉంటే చాలు. అవి లేకపోవడం వల్లే ఎంతో ప్రతిభ ఉన్నవారు కూడా లక్ష్య సాధనలో విఫలమవుతున్నారు. కష్టపడడం ఇష్టం లేక రాత్రికి రాత్రే ఫలితాలు రావాలన్న అత్యాశతో దగ్గరదారుల కోసం వెతికేవారు, అడ్డంకులు రాగానే ప్రయత్నాలను విరమించేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు. ఆసక్తి ఉన్నప్పుడే పని చేస్తున్నారా? మీకు ఆసక్తి ఉన్నప్పుడు లేదా మీలో ప్రేరణ కలిగినప్పుడు మాత్రమే పని చేస్తుంటే మీరు ఎప్పటికీ లక్ష్యాన్ని చేరలేరు. ఎందుకంటే ఆసక్తి, ప్రేరణ ద్వారా కలిగే ఉత్సాహం తాత్కాలికంగానే ఉంటుంది. అందుకే క్రమశిక్షణతో పని చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. అంటే బాహ్య పరిస్థితులు, మీలోని భావోద్వేగాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు నిర్దేశించుకున్న పనిని పూర్తి చేసే వరకు విశ్రమించకూడదు. అప్పుడే సకాలంలో లక్ష్యాన్ని సాధిస్తారు. పిల్లలకు మహిళలను గౌరవించడం నేర్పండి. మీ పిల్లలకు చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం నేర్పండి. అందుకోసం మీరు ఉదాహరణగా మారండి. మీ భార్యను, తల్లిని గౌరవించండి. వారి మాటలకు విలువనివ్వడం, కీలక నిర్ణయాల్లో వారిని భాగస్వాములను చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. జిమ్ముకు వెళ్ళడానికి ఇంకా ఆలస్యం ఎందుకు? ఫిట్నెస్ సాధించడం అంటే మీ శరీరంలో కొవ్వుని కరిగించడం మాత్రమే కాదు, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, మొత్తంగా మీ బలాల గురించి మీరు తెలుసుకోవడం. కసరత్తులు మొదలుపెట్టినప్పటి నుంచి మీలో మార్పు మొదలై ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి.
వ్యాయామాలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు జిమ్ముకు వెళ్ళడానికి ఇంకా ఆలస్యం ఎందుకు? సమస్యలు లేవంటే వృద్ధి లేనట్లే. మీకు ఎలాంటి సమస్యలు లేకపోతే మీరు పురోగతి సాధిస్తున్నట్లు కాదు. ఎదిగే అవకాశాలు లేక మీరు ఉన్న చోటే ఆగిపోయినట్లు అర్థం. ఎందుకంటే సమస్యల పరిష్కారానికి ప్రయత్నించే వారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నిరంతరం మీరు పరిష్కరించాల్సిన కొత్త సమస్యలను అన్వేషిస్తూ ఉంటేనే మీరు వృద్ధి చెందుతున్నట్లు. అందుకే సమస్యలకు భయపడకుండా పరిష్కారాల కోసం ఆలోచించండి. రెట్టింపు ధర సూత్రాన్ని పాటించండి. పొదుపుతో పాటు మదుపును అలవాటుగా మార్చుకోవడానికి రెట్టింపు ధర సూత్రాన్ని పాటించండి. దీని ప్రకారం 100 రూపాయల ధర పలికే వస్తువును కొనాలనుకుంటే మీ బడ్జెట్లో నుంచి దానికి 200 కేటాయించండి. అందులో 100 రూపాయలకు ముందుగా మదుపు చేయండి. ఆ తర్వాత ఆ వస్తువును కొనండి. దీనివల్ల అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం తగ్గుతుంది. మదుపు ద్వారా సంపద కూడా పెరుగుతుంది. ఆలోచన విధానం ఎలా ఉండాలంటే మన ఆలోచన విధానాన్ని బట్టే మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసే తీరు ఉంటుంది. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు దాన్ని ఓ సమస్యగా భావిస్తే అది ఓ పెద్ద అడ్డంకిలా కనిపిస్తూ మనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అలా కాకుండా దాన్ని నేర్చుకోవడానికి వచ్చిన అవకాశంగా భావిస్తే అది ఏమాత్రం సమస్యగా కనిపించదు. అందుకే ఏ విషయాన్నైనా సానుకూలంగా తీసుకునేలా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మీ పిల్లల అలవాట్లకు కారణం మీరే. మీ కుమారుడు ఎలాంటి చురుకుదనం లేకుండా బద్ధకంగా ఉంటే మీకు ఇష్టం ఉండదు కదా. మరి మీరెందుకు వ్యాయామాలు చేయడం లేదు? మీ కుమార్తె జంక్ ఫుడ్ తింటూ అనారోగ్యం పాలైతే మీరు బాధపడతారు కదా. మరి మీరెందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదు? మంచైనా చెడైనా మిమ్మల్ని చూసే మీ పిల్లలు నేర్చుకుంటారు కదా. మీ ఆహారంలో రెయిన్బో ఉందా? ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే పోషకాహారం తీసుకోవడం అత్యంత కీలకం. మీ ఆహారంలో రెయిన్బో ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అంటే హరివిల్లులో విభిన్న రంగులున్నట్లే మీరు రోజు తీసుకునే ఆహారంలో వివిధ రకాల రంగుల్లో ఉండే కూరగాయలు, పండ్లను భాగం చేసుకోవాలి. దీనివల్ల మీ శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఎవరితోనూ మానసికంగా దగ్గర అవ్వకండి. ఎందుకంటే వారు మీతో మాట్లాడడం మానేసినప్పుడు మీరు దాని నుండి బయటపడలేరు. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్గిపాలు, అస్థికలన్నీ గంగపాలు, కొడుకు పెట్టిన తద్దినం కూడా కాకులు పాలు. నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలు, కానీ నువ్వు చేసిన దాన ధర్మాలు పుణ్యఫలాలు మాత్రం నీ పాలు. యవ్వనం అలాగే సౌందర్యం అదృశ్యం అవుతాయి. జీవితం అలాగే సంపద మాయమవుతాయి. కానీ మీరు చేసిన మంచి చెడులే మీ వెంట వస్తాయి. పుణ్యఫలం మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ పాపబలం మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తుంది. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి గొప్ప కోల్పోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. ఒకరి అదృష్టాన్ని ఎప్పుడు కూడా ఎక్కువ చేసి చూడకూడదు. అలాగే ఇంకొకరి దురదృష్టాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది. అదే ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏది కూడా మనది కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో చిన్న ప్రేమ తప్ప. ఒక చెట్టులోని ఆకు కింద రాలినప్పుడు పైనున్న ఆకు నవ్వదు. ఎందుకంటే దానికి తెలుసు తన కూడా అంతే అని. కానీ అన్నీ తెలిసిన మనిషి మాత్రం ఎదుటివారు బాధలో ఉంటే లోపల నవ్వుతూ ఆనందపడుతూ ఉంటారు. కోరికలకు ఎప్పుడు కూడా బానిస కాకండి. తృప్తిగా బ్రతకలేరు. కోరికల వెంట పరిగెడుతూ దేనిని తృప్తిగా అనుభవించలేరు. కూడా జీవితం ఓ గొప్ప వరం. దాన్ని ఎప్పుడు కూడా ఒక శాపంలా మార్చుకోకు. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు. నిజాయితీ పరులు కావడం మాత్రం ప్రతి ఒక్కరికి సాధ్యమే. తెల్లటి రూపం ఉన్నవారికి వారి నీడ నలుపుగానే ఉంటుంది. అలాగే నల్లటి రూపం ఉన్నవారికి కూడా వారి నీడ నల్లగానే ఉంటుంది. వర్ణాల్లో జీవితం లేదు. మనిషి యొక్క ఆలోచనల్లోనే ఉంటుంది అసలైన జీవితం. గెలుపు అంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు. మనుషుల మనస్సుల్ని గెలుచుకోవడం. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండటం కాదు. ఏమీ లేకుండా ఉన్నప్పుడు కూడా తోడుగా నిలబడడం. స్నేహం అంటే ఆనందాలు ఉన్నప్పుడు చేతులు కలపడం కాదు. కష్టాలు ఉన్నప్పుడు నేను ఉన్నానంటూ చెయ్యి తనివ్వడం.
గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం. విలువలు అంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు, జన్మంతా విలువల కోసం కట్టుబడి ఉండడం. ఒక మనిషి ఎలా ఉండాలి అంటే ఊరి చివర ఉండే మర్రి చెట్టులాగా. ఎందుకంటే అది ఎండలో నడిచేవారికి నీడను ఇస్తుంది, వానలో తడిచేవారికి రక్షణ కల్పిస్తుంది. కానీ తనను గుర్తించుకోమని ఎప్పుడు కూడా అడగదు. కేవలం ఇవ్వడం మాత్రమే నేర్చుకోండి, ఎప్పుడు కూడా తిరిగి ఆశించకండి. నీ ఉద్దేశం అలాగే నీ కర్మ మంచిదైతే మీకు అందాల్సిన దానికంటే ఎక్కువ చెందుతుంది. ఒక్కప్పటి సూత్రం గుర్తుంచుకోండి, విద్య, వివేకం, జ్ఞానం, పరిజ్ఞానం అనేవి మానవునికి తరగని నిధులు. వీటిని మన జీవన గమనానికి సరైన విధంగా ఉపయోగించుకోవాలి. మానసిక వికాసాన్ని పెంపొందించుకొని సత్ప్రవర్తనతో మెలగాలి. మనిషి తన జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయం ఏదైనా సరే ఆవేశంతో కానీ, భయంతో కానీ, కంగారుగా కానీ, తొందరపాటుతనంతో కాకుండా ప్రశాంతంగా, వివేకంగా ఆలోచించి తీసుకోగలగాలి. అప్పుడే మనతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా ఆదర్శనీయంగా ఉంటుంది. జీవితంలో ఒక తండ్రిని చూసి నేర్చుకోవచ్చు, కష్టపడకుండా ఏది రాదు అని. తల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఓర్పు లేకుండా బ్రతకలేము అని. సోదరిని చూసి నేర్చుకోవచ్చు, ఈ ఇంట్లో ఒక కళ స్త్రీ రూపంలో ఉంది అని. ఒక సోదరిని చూసి నేర్చుకోవచ్చు, అల్లరి కూడా అందంగా ఉంటుంది అని. అన్న, అక్కని చూసి గర్వపడచ్చు, కష్టం నిన్ను పలకరించదని. జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి. నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ భగవంతుడంతా గమనిస్తూనే ఉంటాడు. మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఏ క్షణం నుంచి అయితే మన మనస్సు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుంచి మనకు మంచి అనేది ఆరంభమవుతుంది. ఇది ప్రకృతి యొక్క ధర్మం. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే, విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అనేది అమృతమే, మధురమే. గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి దైవ స్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అంటే. ఇక అదే సదా ఆచరణీయం కూడా. తల్లి లేకపోతే బంధం పోతుంది, తండ్రి లేకపోతే బంధుత్వమే పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కురివిపోతుంది, కానీ భార్య పోతే జీవితంలో సర్వం పోతుంది. భార్య ఉన్నప్పుడే తన విలువను తెలుసుకొని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు కూడా మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే. మగవాన్ని మోసం చేసే ప్రతి స్త్రీ కూడా చెప్పే మాట ఇదే, నా మీద నీకు నమ్మకం లేదు అని. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవేగకుండా ఉండడం నేర్చుకోండి. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ కూడా నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింది పడిపోయేలా చేయవు. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదే అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని గౌరవించడం లేదని ఎప్పుడూ బాధపడవద్దు. నీకు మర్యాద ఇవ్వాలని ఆశపడవద్దు. మీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికే లేదని అర్థం చేసుకోండి. ఆకలి తీర్చిన ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా కూడా లేనట్లే. చర్య అనేది విత్తనమైతే సంకల్పం అనేది దానికి ఎరువు అవుతుంది. ప్రతిరోజు కూడా నీళ్లు పోయడం అలవాటు చేసుకోండి. దాని యొక్క మొలక పెద్దదైతే ఆ చెట్టే మీ యొక్క వ్యక్తిత్వం అవుతుంది. ఇక అది గెలుపనే ఫలాన్ని, సంతృప్తి అనే ఫలితాన్ని ఇస్తుంది. నీ యొక్క పరిస్థితిని ఎప్పుడు ఎవరు కూడా ఆలోచించరు. నీ పలకరింపును మాత్రమే అందరూ గుర్తుపెట్టుకుంటారు. కాకి అలాగే కోకిల రెండూ అరుస్తాయి, కానీ కాకిది గోల అంటారు, కోయలది పాట అంటారు. ఎందుకు అని బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలవచ్చని మర్చిపోకండి. జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి. ధైర్యంగా ఉండండి. బాగా బాధపడినప్పుడే కాదు, అతిగా ఆనందపడినప్పుడు కూడా మనిషి కంటి వెంట కన్నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాల రూపంలో కదా. అలాగే మనిషి సంతోషంలో ఉన్నప్పుడే కాదు, మోయలేని బాధల బరువును అనుభవిస్తున్నప్పుడు కూడా అతడి పెదవి మీద చిరునవ్వు పూస్తుంది. దాని విలువ అతడి జీవితకాల అనుభవం అంతా. ప్రయత్నం ఆపేసి జీవితాంతం అది తలుచుకుని బాధపడే కన్నా కష్టమో నష్టమో కోరుకున్నది సాధించడం కోసం పోరాడుతూ చావడం మేలు. జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విజయాలుగా మీకు కనిపిస్తాయి.
ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి ఆ పని చెయ్యడమే. మన జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అది అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది. మన ఆశయం మంచిదైతే దానిని సాధించడానికి ఈ ప్రకృతిలోని శక్తులన్నీ మనకు సహాయం చేస్తాయి. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, కానీ ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. కాబట్టి మనిషి జీవితంలో గురువు అత్యంత గౌరవింపదగిన వారు. డబ్బుతో కాకుండా ఉన్నత విలువలతో నడిచే సమాజం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే లోకంలో ధర్మం అనేది నిలబడుతుంది. మనం ఒక్కళ్ళం నిజాయితీగా ఉండడం ద్వారా సమాజాన్ని ఏమీ మార్చలేకపోవచ్చు, కానీ సమాజంలో వచ్చే మంచి మార్పుకు మనమే తొలి అడుగు కావచ్చు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి, కానీ ఎవరైతే తనలోని చెడును అదుపులో పెట్టి మంచికి స్వేచ్ఛని ఇస్తారో వారే గొప్పవారిగా కీర్తింపబడతారు. మనకు గెలుపు ఎంత నెమ్మదిగా కష్టంగా వస్తుందో దాని ఫలితం అంత గొప్పగా స్థిరంగా ఉంటుంది. సలహా దీన్ని అడిగినప్పుడు మాత్రమే ఇవ్వాలి. సహాయం అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి. అప్పుడే వాటికి ఒక అర్థం, గౌరవం ఉంటాయి. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. జై హింద్. వందే మాతరం.